సన్యాస స్థితిని గురించి చెప్పినటువంటి ఆ శ్లోకాలను వాటిని విడిచిపెట్టి దానికి ముందరుండేటువంటి సాధనాపరమైనటువంటి శ్లోకములను పట్టుకొని దీనిని కూడా జ్ఞానికి సరిపోతుంది అనేటట్లుగా చెప్పడం ఎంతవరకు సమంజసం అవుతుంది? తత్వాన్ని బాగా అర్థం చేసుకోకపోతే అట్లా ఉంటుంది. అందుకోసం ఇక్కడ చూడండి, ఇట్లా చెప్తున్నాడు, స్వర్గం కోరువాడు యాగమును చేయవలనని, పశుమాంసమును భక్షించరాదని ఇట్లాంటి విధి నిషేధాలు ఉన్నాయి, శాస్త్రంలో ఉన్నాయి. స్వర్గకామో యజేత, నీకు స్వర్గం కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? జ్యోతిష్ఠోమ యాగం చేస్తే నీకు స్వర్గం వస్తుంది. అంతేకాకుండా నా కలంజం భక్షయేత్ అంటే పశుమాంసమును మాంసమును భుజించరాదు, అది నిషేధం. ఇప్పుడు ఇట్లా శాస్త్రం చెప్పింది, అది మాత్రమే సాధకునికి చెప్పినటువంటివి, సాధకునికి శాస్త్రాన్ని పట్టుకున్నటువంటి వాడికి చెప్పినటువంటివి. శాస్త్రమునే ఇప్పుడు 15వ అధ్యాయంలో ఊర్ధ్వమూల మధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఏమంటే మీకు కూడా శ్లోకాలు తెలుసుంటే ఒకసారి చూసుకోండి. అంటే మీ వేదమును ఎవడు తెలిసినవాడు అనంటే ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సహ వేదవిత్, అతనికి వేదమంతా తెలుసు అని చెప్పాడు. అంటే ఏంటి? మూలము ఊర్ధ్వములో ఉన్నదని, క్రిందికి శాఖలు ఉన్నాయని, అంటే మూలం అంటే అజ్ఞాన స్వరూపమైనటువంటి సంసారం యొక్క మూలం, వాడి యొక్క కర్మ అంతా కూడా మూలములో ఉన్నదని, దాని యొక్క ప్రభావము ఇప్పుడు ప్రారంధ రూపంగా వచ్చి ఈ శరీరం అనేటువంటిది ఈ విధంగా జరుగుతున్నదని, ఇది చిగుళ్ళ రూపంగా అంకురించి మళ్ళీ కర్మలు బాగా పెరుగుతూ పోతున్నాయని, ఈ భావన అనేటువంటిదే లేకుండా నేను సాక్షిని ఎవడు తెలుసుకున్నాడో వాడికి దీనితో పని లేదు, శాస్త్రమును మొత్తం అతనికి తెలిసిన వాడైనాడు, ఇంకిప్పుడు ఇతనికి శాస్త్రం అనేటువంటిది తెలియనిది లేదు అని చెప్పారు. అక్కడ అతనికి శాస్త్రం అంతా కూడా మొత్తం అవగాహన అయిపోయింది అక్కడ. మరి శాస్త్రమంతా అవగాహన అయిపోయినటువంటి వాడికి ఇంకా శాస్త్రంతో ఇప్పుడు విధి నిషేధాలు అనేటువంటివి అతనికి ఏముండాయి? అతను శాస్త్రాన్ని అనుసరించాల్సిన పని ఏముంది? అసలు సన్యాసము తీసుకున్న వాడికే తిరిగి వాడు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత వాడికి కర్మక్రియలు అనేటువంటివి కూడా చేయాల్సిన పని లేదు. వీళ్ళు చేసుకుంటూ ఉంటారులేండి, వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళవన్నీ మీరు పట్టించుకుంటే కుదరదు. మీరు భగవద్గీత దగ్గరికి రావాలి. భగవద్గీతలో చెప్పని విషయాలన్నింటినీ తీసుకొని వచ్చి ఇక్కడ నెత్తిని పెట్టుకుంటే దానికన్నిటికీ మనం సమాధానం చెప్పలేం. సన్యాసం తీసుకున్నాడంటేనే శరీరం నేను కాదని చెప్పి విడిచిపెట్టేశాడు. శరీరం నేను కాదు అని అప్పుడే విడిచిపెట్టేసిన తర్వాత ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అతనికి కర్మక్రియలు చేయడం, మళ్ళీ వాళ్ళ కొడుకుంటే వాళ్ళ కొడుకుని పిలిపించే కొడుకు ద్వారా ఏంటంటే అన్ని క్రియలు, ఇవంతా ఎట్లా ఉంటాయండి? వాళ్ళని ఏమనాలి? కనీసం సన్యాసం తీసుకున్నాడంటే కూడా సన్యాసి అనేటువంటి యోగం ఇది సన్యాసులే చేపిస్తారు. మళ్ళీ ఇట్లాగా సన్యాసులే చేపిస్తున్నారు. మరి వీళ్ళకి ఏమి శాస్త్రం తెలిసినట్లయింది చెప్పండి? అసలు శాస్త్రం అంటేనే శాస్త్రాన్ని పట్టించుకోరు. శాస్త్రాన్ని పట్టించుకోకుండా మిగతావన్నీ వీళ్ళు పట్టించుకుంటుంటారు. అందుకనే శాస్త్ర స్థితి అనేటువంటిది ఆత్మ తత్వస్థితిలో తను లేనటువంటి వాడికి అవన్నీ విధి నిషేధాలు ఉంటాయి. శాస్త్రం అనేటువంటిది ఏ లక్ష్యమైతే ఉన్నదో అదే తనైపోయినప్పుడు ఇంకేముంది? అక్కడ ఇంకేముండదు. వాడికి విధి నిషేధాలు ఉండవు, వాడికి శాస్త్రం అవసరం లేదు. అజ్ఞాన స్థితిలో ఉన్నటువంటి వాడికి శాస్త్రం అవసరం. దేహాదుల కంటే విలక్షణమైన ఆత్మను దర్శించే జ్ఞానులు ప్రవర్తిల్లనక్కరలేదు, కేవలం దేహేంద్రియములు మాత్రమే ఆత్మ అని భావించే నాస్తికులు కూడా వాటి యందు ప్రవర్తిల్లరు. కావున శాస్త్రంను అనుష్ఠించే కర్తయే లేకుండటం వలన విధి నిషేధ శాస్త్రం అనర్థకమగును
అని అంటే ఎట్లాగా? అంటే ఏంటి అయ్యా, వాడు పూర్వపక్షి అడుగుతున్నటువంటిది. నాస్తికులు కూడా వాళ్ళు నాస్తికులు ఈ మధ్యలో ఏం చేశారంటే, నేను కాళహస్తిలో ఉన్నప్పుడు ఒక స్లోగన్స్ పట్టుకొని మాంసాహారము తినరాదు అని చెప్పి స్లోగన్స్ చెప్తూ కాళహస్తిలో అంతా కూడా వాళ్ళు వాళ్ళ సంఘం వాళ్ళందరూ కలిసి దాన్ని ఏమంటారు, ఒక ప్రాసెస్ ఏదంటారు చూడండి, అది చేశారు వీళ్ళు. అంటే ఏంటి, సమాజానికి ఒక సందేశాన్ని అందించే నిమిత్తంగా వాళ్ళు ఇవి చేశారు. వాళ్ళే నిషేధమును నిషేధించారు. వాళ్ళు నాస్తికులే చేశారంటే ఇంకా శాస్త్రమును అనుష్ఠించేవాడు నిషేధ కర్మలు ఆచరించడా? వాడు ఆచరిస్తాడు. ఇప్పుడు జ్ఞాని కూడా ఆచరించాలి కదా. అట్లాగే జ్ఞానికి అంతవరకే చెప్పిండదు, కానీ ఈ యజ్ఞము దానము తపస్సును విడిచిపెట్టమని చెప్పలేదు అని వీళ్ళు అనడం. అయ్యా, నువ్వు చెప్తా ఉండేది కొంతవరకు కరెక్టే, అది జ్ఞానము పొందనంత వరకు. జ్ఞానము పొందిన తరువాత ఇంక అవసరం లేదు. జ్ఞానం పొందిన తర్వాత అవసరం లేదు. చూడు, దానికి సమాధానం చెప్తున్నాడు. శాస్త్రీయమైన ప్రసిద్ధికి తగ్గట్టుగానే మానవుని ప్రవృత్తి మరియు నివృత్తి ఘటిల్లుతూ ఉంటాయి. మానవుడు చేసేటువంటి ప్రవృత్తి కానీ నివృత్తి కానీ ఎట్లుంటుందంటే శాస్త్రంలో చెప్పు ఉంటుంది. ఆల్రెడీ ప్రవృత్తిని చెప్పు ఉంటుంది, నివృత్తి చెప్పు ఉంటుంది. శాస్త్రంలోనే చెప్తుంది. ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయ అభయే బంధం మోక్షం చ యావేత్తి బుద్ధిస్సా పార్థ సాత్వికి. ఇది ప్రవృత్తి కర్మ, ఇది నివృత్తి కర్మ అనేటువంటిది శాస్త్రం చెప్పింది అనేటువంటిది బాగా తెలుస్తుంది సత్వగుణంలో ఉండేటువంటి వాడికి. ఈశ్వరుడు మరియు క్షేత్రజ్ఞుడు ఒక్కటే అని దర్శించే బ్రహ్మజ్ఞాని అయితే కర్మలను చేయడు. ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు, క్షేత్రజ్ఞుడే ఈశ్వరుడు అని ఉండేటువంటి వాడికి అసలు ఇంక కర్మ ఏముంటుంది? కర్మ అనేటువంటి సంబంధమే ఉండదు అతనికి. జ్ఞానికి కర్మ సంబంధం లేదండి. జ్ఞానికి కర్మ సంబంధం ఉండదు. అతను కర్మ చేయాల్సిన పని లేదు. శాస్త్రమే చెప్పింది కదా. శాస్త్రం చెప్పిందని ఇంతవరకు చెప్పినాం కదా. అదే విధముగా ఆత్మ లేదు అని వాదించే నాస్తికుడు కూడా పరలోకమే లేదు అని భావించుట వలన స్వర్గాది లోక సాధనములైన కర్మలను చేయడు. కానీ శాస్త్రీయమైన పద్ధతికి అనురూపముగా ఆస్తికుడు విధి నిషేధ వాక్యములను విని ఈ వాక్యములు యథార్థము కావాలంటే దేహము కంటే విలక్షణమైన ఆత్మ గలడనియు, అట్టి ఆత్మ లేకుంటే ఈ వాక్యములు పొసగవు కనుక అట్టి ఆత్మ కలదనియు నిశ్చయించుకొనును. ఇప్పుడు నాస్తికుడుగా ఉండేవాడికి ఆస్తికుడుగా ఉండేవాడికి ఇక్కడ చెప్తున్నాడు. నాస్తికుడుగా ఉండేవాని దృష్టిలో పరలోకం అనేది లేదు, పరలోకం గురించి పట్టించుకోడు వాడు. కాబట్టి వాడు శాస్త్ర విషయాలకు సంబంధించి ఈ యజ్ఞాగత క్రతువులను వాడు చేయుడు. తర్వాత ఇంకా నిషేధ కార్యక్రమాలు అంటాడా, వాడు ఏవైతే లోకానికి కొంచెం హాని కలిగిస్తాయని అనుకున్నాడో వాడు అవి చెయ్యడు. వాడి మనస్సు కొద్దిగా ద్రవించి, కానీ వాడి కథ అట్లుంటుంది. వాడు మానసికంగా, ఎవరు నాస్తికుడుగా ఉండేవాడు మనస్సులో కర్త భోక్త కాకుండా ఉన్నాడా అంటే, కర్త భోక్త కాకుండా కాదు, వాడు కర్త అయి ఉన్నాడు, భోక్త అయి ఉన్నాడు. కర్త భోక్త అంటే నేనే చేస్తున్నాను, నేనే దీనికి సంబంధించినటువంటి ఆద్యుడను,
దీని నుంచి వచ్చేటువంటి దాన్ని నేనే అనుభవిస్తాను అని ఉన్నాడు వాడు. అలా ఉన్న కారణం చేత వాడు నాస్తికుడు అయినప్పటికీ ఆ కర్మఫలములను అనుభవించి తీరుతాడు. వాడు నాకు కర్మఫలం ఏమి వద్దండి అన్నంత మాత్రాన వాడికి అదేమన్నా రాకుండా పోతుందా? చేసిన పని అది రాకుండా ఆడిపోతుంది, మనసులో లేకుండా ఆడిపోతుందండి. మనసులో ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగానే వాడే అలా ఉన్నప్పుడు శాస్త్రమును ఆచరించేవాడు, శాస్త్రమును పట్టుకొని ఆచరిస్తూ ఉండేటువంటి వాడు ఎవడున్నాడో వాడు దేహము కంటే ఆత్మ ఒకటి ఉందని, ఆ ఆత్మస్వరూపం తెలుసుకోవాలని, దానికి మధ్యలో వీడు పుణ్యము పాపము ఉన్నాయని, ఆ పుణ్యపాపాలను శాస్త్రం చెప్తా ఉంది కాబట్టి నేను పుణ్యపాపాలు చేయాలని, అదేవిధంగానే స్వర్గలోకం కూడా ఒకటి ఉందని, ఆ స్వర్గలోకానికి వెళ్ళాలని వీడు చేస్తున్నాడు. స్వర్గలోకానికి వెళ్ళాలని చేస్తున్నాడంటే అర్థం ఏమిటి? స్వర్గలోకములో ఉండేటువంటి ఆ ఆనందమును అనుభవించేదానికి నేను వెళ్తున్నాను అంటే ఏంటి? స్వర్గలోకం ఒకటి ఉంది అన్నప్పుడు స్వర్గలోకం కంటే అతీతమైనటువంటి ఆత్మస్వరూపం కూడా ఉంది అని శాస్త్రం చెప్తా ఉందిగా. అందుకని వీడు ఏం చేస్తాడంటే స్వర్గలోకానికి వెళ్ళేదానికి వీడు ప్రయత్నం చేస్తాడు. ఆత్మ ఉంది అనేటువంటి దాన్ని అయితే నిశ్చయించుకుంటాడు, కానీ వాడు ఇంకా ఆ స్థితికి రాలేదు. కానీ అతనికి ఆత్మ యొక్క విశిష్టమగు అకర్తృ అభోక్తృ స్వరూపం అయితే తెలియదు. వాడికి సాధకునికి తెలియదు ఇంకా ఏమిటి? ఆత్మస్వరూపము కర్త భోక్త కాదు అనేటువంటిది అనుభవపూర్వకంగా తెలియదు. పైగా అతనికి కర్మల ఫలమైన స్వర్గాదుల యందు ఆశ కలదు. కర్మఫలాలు అనుభవించేటువంటి దానికి సంబంధించి ఆశ వాడికి ఉంది. స్వర్గలోకానికి పోవాలని, వీటిని అన్నింటినీ అనుభవించాలని ఆ భావన వాడికి ఉంది. ఎవరికి? సాధకునికి ఉంది. ఆ కర్మలను చేయాలనే శ్రద్ధ కూడా గలదు. అందుకని వాడు ఆ కర్మలు చేస్తాడు. కావున అతడు కర్మలను చేయను అనేది మనందరికీ కళ్ళ ముందు కనబడే విషయం. కావున శాస్త్రము అనర్థమగుట లేదు. జ్ఞానికి శాస్త్రం అవసరం కాదు, కానీ సాధకునికి అజ్ఞానికి శాస్త్రము అవసరమే. కాబట్టి శాస్త్రము అనర్థము కాలేదు అని చెప్పాడు. ఎట్లంటే మళ్ళా దానికి పూర్వపక్షం ఇంకోటి అడుగుతున్నాడు. ఆత్మానాత్మ వివేకము గలవారు కర్మలను చేయకుండుట మనకు కనపడుతుంది. దాన్ని బట్టి వారి అనుయాయులు కూడా కర్మలను మానివేసినచో శాస్త్రము అనర్థకమగును అన్నచో అది సరికాదు. కర్మలను చెయ్యాలా అనేటువంటి చూడండి, కర్మ సిద్ధాంతం అనేటువంటిది ఎంత పట్టుకుంటుందో. కర్మ చేయాలి అనేటువంటిది ఎందుకంటే కర్మలో పడి నలిగిపోతూ ఉంటాడు. అందువలన కర్మలో నుంచి బయట పడాలంటే బయట పడలేడు. అట్లా తిరిగి ఎంతసేపు అయినా కర్మ చేయాలనే ఉంటాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే, సరే మీరు చెప్తా ఉన్నారు, శాస్త్రం కూడా చెప్తా ఉంది కాబట్టి ఆత్మానాత్మ వివేకము కలిగినటువంటి జ్ఞాని అయితే కర్మలు చేయాల్సిన పని లేదండి. కానీ జ్ఞాన మార్గంలో పోతున్నాడుగా. జ్ఞాన మార్గంలో ఇప్పుడు సాధకుడుగా వెళ్ళాడుగా. సాధకుడుగా ఉండి జ్ఞాన మార్గములో ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే దానికి వెళ్తున్నాడు కదా. అతను కర్మలు చేసి తీరాలి అంటే ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే ఎగ్జంప్షన్ అన్నమాట. అంటే ఇతను ఇస్తున్నాడు ఎగ్జంప్షన్ ఒకటి. అంటే జ్ఞాని చేయకపోయినా పర్లేదు, జ్ఞాని కర్మలను చేయకపోయినా అతనికి సరిపోతుంది. కానీ వారి అనుయాయులు అంటే వారి మార్గములో ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అంటే దీంట్లో ఏమంటే సన్యాసంలో రెండు రకాలు ఉన్నాయి, రెండు స్థితులు. ఏమిటంటే వివిదిషా సన్యాసం అని ఒకటి, విద్వత్ సన్యాసం అని ఒకటి. విద్వత్ సన్యాసం అని అంటే ఏంటంటే అతను విద్వత్, వేదాంత తత్వమంతా బాగా అనుభవమై
ఆత్మస్వరూపము క్షేత్రజ్ఞుడే నేను అని దృఢమైనటువంటి వాడు, వాళ్ళు వచ్చేసి విద్వత్ సన్యాసం. ఇంకొక అతను ఏమంటే ఆత్మానాత్మ వివేక జ్ఞానము దృఢము కాకుండా, ఆత్మానాత్మ వివేక జ్ఞానము దృఢం కాకుండా ఆత్మానాత్మ వివేక జ్ఞానము దృఢమగుట కొరకు సన్యాసం తీసుకున్నాడు. దానిని వివిధిషా సన్యాసం అని అంటారు. అంటే ఏంటి? ఇతనిప్పుడు ఆత్మస్వరూపము దృఢం కాలేదు ఒకనికి, ఇంకొకనికేమో ఆత్మస్వరూపమే నేననేది దృఢమైనది. దృఢమైనటువంటి వాడు కర్మలు చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆత్మస్వరూప స్థితిలో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఇతనికి ఇంకా దృఢం కాలేదు కదా, దృఢము కాలేదు కాబట్టి ఇతను కర్మలు చేయాలి కదా అనేది ఇప్పుడు ఇక్కడ పూర్వపక్షి. చూడండి, మీరు ఏదైనా సరే మీరు ఏది చేస్తారో అదే కదా మనసులో సంస్కారంగా ఏర్పడుతుంది. చేయకుండా సంస్కారంగా ఏర్పడుతుంది. ఏదైనా ఏది చేస్తూ ఉంటారో అదే సంస్కారంగా ఏర్పడుతుంది. అసలు ఇప్పుడు సన్యాసం తీసుకునింది దేనికి? సన్యాసం తీసుకునింది దేనికి? చూడండి ఎట్లా ఉండదు ఇప్పుడు ఇక్కడ ప్రశ్న. సన్యాసం తీసుకునేది కర్మ నుంచి బయటపడేదానికి సన్యాసం తీసుకున్నాడా, లేక కర్మలు చేసుకుంటూ మళ్ళీ కర్మలో చిక్కుకుంటే దానికి సన్యాసం తీసుకున్నాడా? ఏమయ్యా కొద్దిగన్నా కర్మలో నుంచి బయటపడిపోయేదానికి కదా సన్యాసం తీసుకున్నాడు. కర్మలో నుంచి బయటపడేదానికి సన్యాసం తీసుకొని నేను సాక్షిని అనేటువంటిది అనుభవములోకి తెచ్చుకునే దానికోసమని సన్యాసం తీసుకుంటే, నువ్వు సన్యాసం తీసుకున్నా కూడా సరే నువ్వు ఇంకా ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలగలేదు కదా, ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలగలేదు కాబట్టి నువ్వు కర్మలు చేయాల్సిందే అని అంటే కాదయా. ఇప్పుడు ఒక అతనికి ఆకలేస్తూ ఉన్నది, ఆకలేస్తూ ఉందినంటే అతను ఏం చేయాలి? అతను భిక్ష చేయాలి, భోజనం చేయాలి. ఇంకొక అతను భోజనం చేసేసాడు, భోజనం చేసేసిన అతను ఇప్పుడు కూర్చొని మళ్ళీ భోజనం చేస్తాడు. ఇప్పుడు ఏమన్నా అతనికి ఆకలి అయితే భోజనం చేస్తాడు, ఆకలి కాకపోతే భోజనం చేయడు. ఆకలి లేదు కదా, ఇప్పుడే కదా భోజనం చేశాడు. ఇది ఇంతవరకే తీసుకోండి, మళ్ళా అతనికి ఆకలి అవుతుంది కదా అని అనద్దు. ఇది ఉదాహరణ చెప్తా ఉండే విషయం. జ్ఞాని బాగా తృప్తిగా భోజనం చేసినటువంటి వాడు అంటే ఏంటి? ఆత్మానాత్మ వివేక జ్ఞానం కలిగి నేనే ఆత్మస్వరూపము, ఆత్మస్వరూపమే నేను, ఆత్మస్వరూపమే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఆత్మస్వరూపమని దృఢమైపోయినటువంటి వాడు. అతనికి ఇంకా లోక వ్యవహారాలతో, శాస్త్ర విషయాలతో, శరీర విషయాలతో ఏం పని ఉంటుంది చెప్పండి? అతనికి ఏం పని ఉండదు. అతను చేయాల్సినటువంటి యజ్ఞం ఏంటంటే, అతను ఏ ఆత్మానాత్మ వివేక జ్ఞానమైతే దృఢమనేటువంటి అనుభవ స్థితిలో ఉన్నాడో దానిని ఇప్పుడు ఇతరులకు పంచుతూ ఉండుటయే అతను చేయాల్సినటువంటి యజ్ఞం. అదే యజ్ఞం అవుతుంది అతనికి. అతనికి ఆ ఆత్మానాత్మ విచారణ అనేటువంటిదే అతనికి కర్మ, అదే యజ్ఞం. దానికంటే మించిన వేరే పని అతనికి లేదు. ఎందుకంటే అతనికి తెలిసింది అదే కదా. ఇప్పుడు వీటన్నింటికంటే గొప్పదైనటువంటి ఆత్మస్థితికి చేరుకున్నాడుగా. చేరుకున్నప్పుడు ఆత్మస్వరూప స్థితిని చెప్పాలనా, లేకపోతే ఇంకా కర్మల్లో తగులుకోమని చెప్పాలనా? ఒకవేళ కర్మలు చేసే పరిస్థితి ఉంటే కర్మల నుంచి నువ్వు ఎలా బయట పడాలనో చెప్పాలి, కానీ కర్మల్లో చిక్కులుకుండే దాని గురించి చెప్పాలనా? కర్మలు చిక్కులుకుండే దాని గురించి చెప్పడు, కర్మల నుంచి బయటపడేదని చెప్తాడు అతను. ఎంతసేపు అయినా కూడా అలాగే ఉంటుంది. అతను అలా ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు భోజనానికి కూర్చొని ఆకలిగా ఉన్నటువంటి వాడు భోంచేస్తున్నాడు, విస్తరలో ఉంది, విస్తరలో ఉండి భోంచేస్తున్నాడంటే అర్థం ఏమిటి? ఆకలి తీరుట కొరకు భోజనం చేస్తున్నాడు. అలాగే ఈ సాధకుడుగా ఉన్నాడు వివిధిషువు. వివిధిషువు కూడా
కర్మలన్నింటినీ విడిచిపెట్టి కర్మజ్ఞాన సముచ్చయమును కూడా దాటుకొని ఇప్పుడు నేను జ్ఞానస్వరూపుడును, నేను సాక్షిని అనేటువంటి స్థితిలో స్థిరపడుట కొరకు, దృఢపడుట కొరకు అతనున్నాడు. దానిని ఇప్పుడు అనుభవంలో తెచ్చుకునే దానికి ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం వివిధిషా సన్యాసం ఇచ్చి ఉండేది. దానికోసం వివిధిషా సన్యాసం ఇస్తే అతను కూడా కర్మలు చెయ్యాలి అని అంటే మళ్ళా కర్మలు చేసి వాటన్నింటిని నెత్తిని వేసుకుంటూ ఉంటాడా? చెప్పండి, ఎట్లా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు పట్టుకోండే కుందేలుకు 3 కాళ్ళును పట్టుకున్నారు. ఎవడేం చేస్తాడు? అట్లా ఉంటారు. దానికి సమాధానం చెప్తున్నారు. ఎవనికో ఒకనికి మాత్రమే వివేకము లభించును. ఎందుకంటే అనేకులకు జనులలో ఎవడో ఒకడు వివేకు ఉండును. ఉదాహరణకు ప్రస్తుత కాలములో అటులనే ఉన్నది. పైగా వ్యామోహితులై ఉన్న జనులు వివేకిని అనుసరించరు. జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళు మనుష్యానాం సహస్రేష్ అన్నాడు పరమాత్మ. అంటే ఎవడో ఒకడు జ్ఞానమును పొంది ఉంటాడు. అందరూ జ్ఞానాన్ని పొంది ఉంటారా? పొందుంటారు. పైగా లోకులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ అసలు జ్ఞానిని గుర్తుపట్టడమే కష్టం. జ్ఞానిని గుర్తుపట్టడమే కష్టమైనప్పుడు ఆ జ్ఞాని చెప్పేదాన్ని ఇంకెక్కడ ఆశ్రయిస్తాడు? జ్ఞానిని గుర్తుపట్టలేడు. జ్ఞానిని గుర్తుపట్టాలి, జ్ఞానిని ఆశ్రయించాలి, జ్ఞాని చెప్పినట్లుగా అనుసరించాలి. దాన్ని ఎక్కడుంటుంది? ఎందుకంటే ప్రవృత్తి వ్యవహారాలు, రాగద్వేషాలు, భయము మొదలైన దోషములపై ఆధారపడి ఉండును. లోకంలో ఉండే వాళ్ళందరూ ఇట్లాగే ఉంటారు. వాళ్ళంతసేపైనా లోక వ్యవహారాలు, శరీరానికి సంబంధించినటువంటివి, లేకపోతే రాగద్వేషాలు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు, బాంధవ్యాలు, కర్త, భోక్త అని వీటి మీద ఉంటాడు ఎప్పుడు కూడా. పైగా భయం ఉంటుంది. ఎంతసేపైనా ఈ పని చేస్తే ఏమవుతుందో, ఆ పని చేస్తే ఏమవుతుందో, ఎట్లబ్బా ఏం చేయాలి, ఇట్లాగే ఉంటాడు వాడు. ఎలా అనగా మానవులు అభిచారము అనగా శత్రు వినాశనము కొరకు చేసే కర్మ, శత్రు విజయ యాగము మొదలైనవి చేయుట మనకు కనబడుతూ ఉన్నది. ఎందుకంటే లోకంలో ఇవి చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎలక్షన్లో నిలబడ్డాడు అనుకోండి, ఎలక్షన్లో నిలబడితే వీడు నెగ్గాలని పూజలు, వీడు నెగ్గాలని యజ్ఞము, అంతేకాకుండా కోర్టులో కేసు ఏదైనా వేసి ఉంటే కోర్టులో కేసు నెగ్గాలని దానికి సంబంధించిన పూజలు, ఇటువంటివన్నీ చేస్తున్నారు కదా. అంతేకాకుండా ఇతరులను ఇబ్బంది పెట్టాలని, వాళ్ళని ఇబ్బంది పడేటట్లుగా ఉండేటువంటి పూజలను వీళ్ళు చేపిస్తున్నారు కదా. ఇటువంటివంతా లోకములో ఉండాలనుకునేవాడు చేస్తాడా, లేకపోతే కర్మ నుంచి బయటపడిపోవాలనుకునేవాడు చేస్తాడా? ఇంతేగాక ఉండేవాడు చేస్తాడు. ఇంతేగాక ప్రవృత్తి స్వభావము నుండి పుట్టును. ఇవి ఇట్లంతా చేస్తున్నాడంటే వాడికి జ్ఞానం ఉందా? వాడికి జ్ఞానము లేదు. వాడు అవిద్యలో ఉన్నాడు. వాడు అవిద్యలో ఉన్నాడు కాబట్టి అలా చేస్తున్నాడు. స్వభావమైతే ప్రవర్తిల్లును అని భగవంతుడు చెప్పాడు కదా. స్వభావస్తు ప్రవర్తతే అని 5వ అధ్యాయంలోనే చెప్పాడు కదా. వాడి స్వభావాన్ని అనుసరించి వాడు ప్రవర్తనమానం అవుతాడని. కావున అజ్ఞాని కంటికి కనపడే దానిని అనుసరించి ప్రవర్తిలోనే కానీ వివేకమును బట్టి కాదు. కాబట్టి అవిద్యాదోషము చేత అజ్ఞానిగా ఉండేటువంటి వాడు అట్లే ప్రవర్తిస్తాడు. అదే విధముగా సంసారము కేవలము అజ్ఞానము మాత్రమే అనే విషయము స్పష్టమగుచున్నది. అంటే సంసారం అంతా అజ్ఞానం. చాలే, నేను మళ్ళీ వేరే చెప్తే ఇంక వేరే తినిగిపోతాం. సంసారము కేవలము అజ్ఞానము మాత్రమే అనే విషయం స్పష్టమగుచున్నది. అనగా అజ్ఞాని కర్మలను చేయుట, అజ్ఞానికి సంసారము, ఇటువంటివన్నీ లోక ప్రసిద్ధములే. లోకములు ఇవన్నీ చూస్తున్నాం. కేవలుడు అనగా శుద్ధుడు, అద్వితీయుడు అగు క్షేత్రజ్ఞునకు అవిద్య మరియు దాని కార్యముకు సంసారము లేవు. క్షేత్రజ్ఞునికి అవిద్య లేదు. అవిద్య లేదు కాబట్టి వాడికి కర్మ లేదు.
భ్రాంతి జ్ఞానము యథార్థముగా దోషమును కలిగించుటకు సమర్థము కాదు. జ్ఞానము ఇప్పుడు మట్టి కుండ చేశారు. ఇప్పుడు మట్టి కుండ ఏమండి, ఇప్పుడు మట్టిగా ఉన్నటువంటిది కుండగా రూపాంతరము చెందినది. మట్టిగా ఉన్నటువంటిది కుండగా రూపాంతరం చెందినది. ఏమంటే కుండగా రూపాంతరం చెందినదా? కుండగా మారిందా? కుండగా చేసుకున్నదెవరు? వీడు మనస్సు కుండగా చేసింది. ఆత్మ చేసిందా, మనస్సు చేసిందా? మనస్సు చేసింది. మరి మనస్సు చేసి దానికి పేరు పెట్టింది ఎవరు? మనస్సు పేరు పెట్టింది. మనస్సు పేరు పెట్టి లోకములో వాడు ఉపయోగించుకునే దానికి దాన్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఉపయోగించుకునే దానికి పెట్టుకున్నావే, దానినే సంసారం అంటారు. దీనిని కుండ అని పేరు పెట్టిందే సంసారం. అంటే మనస్సు పేరు పెట్టింది. మనస్సు పేరు పెట్టి లోకంలో ఇది ఉండాలి కదా అని అంటే అదే సంసారం. సంసారం అంటే ఇంక వేరే ఏమో కాదు. ఇప్పుడు చూడు, మీరు ఆలోచన చేయండి, అక్కడ ఉన్నది కుండ ఉందా, మట్టి ఉందా? మట్టియే ఉంది, కుండ లేదు. కుండ ఎక్కడుంది? కుండ వీడి బుద్ధిలో ఉంది. వీడి బుద్ధిలో ఉంది కుండని, వీడి నోటి ద్వారా కుండ అని చెప్తున్నాడు. కాబట్టి కుండ యాక్చువల్గా అక్కడ కుండ లేదు, యాక్చువల్గా అక్కడ ఉండేది మట్టి మాత్రమే. అది ఇప్పుడు కుండ అనేటువంటి జ్ఞానం ఉంది చూడండి, ఆ కుండ అనే జ్ఞానమును భ్రమజ్ఞానం అని అంటారు. కుండ జ్ఞానము బ్రహ్మజ్ఞానం. అది నిజంగా ఉండేటువంటిది మట్టి జ్ఞానం అయితే యథార్థ జ్ఞానం. మట్టి జ్ఞానం యథార్థ జ్ఞానం, కుండ జ్ఞానం బ్రహ్మజ్ఞానం. ఈ బ్రహ్మజ్ఞానం ఎవడుందో వాడు సంసారంలో ఉన్నట్లు లెక్క. ఈ కుండ జ్ఞానం చూసి కుండ జ్ఞానము పట్టుకొనే అదే సత్యం అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? కుండ సత్యం అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడా? కుండ సత్యమా, మట్టి సత్యమా? మట్టి సత్యం. కానీ మట్టి సత్యం అని అంటున్నాడు వాడు కుండ సత్యం అని పట్టుకొని ఉన్నాడు. వాడు కుండ సత్యం అని పట్టుకొని ఉండేవాడికి మట్టిని గురించి ఏం తెలుస్తుంది? ఎందుకంటే ఎండమావి అందలి నీరు చవిటి నేలను తడి చేసి బురదగా మార్చుడు సంభవము కాదు. ఎండమావిలో ఉండే నీళ్ళతో మట్టి తడువుతుందా? పోనీ అక్కడ పంట చేసేదానికి వీలవుతుందా? అదే విధముగా అవిద్య క్షేత్రజ్ఞునకు ఏమీ చేయుటకు సమర్థము కాదు. అవిద్య క్షేత్రజ్ఞునకు ఏమీ చేయలేదు. అంటే ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది క్షేత్రజ్ఞుని ఏమి చేయలేదు. బ్రహ్మజ్ఞానం అనేదే సంసారం. ఈ సంసారం అనేటువంటిది ఆత్మస్వరూపాన్ని ఏ విధముగాను బంధించలేదు, ఏ విధంగాను తనకు లోపరుచుకోలేదు. క్షేత్రజ్ఞుని నన్నుగానే తెలియము అని అందుకే భగవంతుడు చెప్పినది. అజ్ఞానము చే జ్ఞానము కప్పివేయబడినది అని భగవానునిచే కూడా చెప్పబడింది. 5వ అధ్యాయంలో జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం అని చెప్పాడు. అంటే జ్ఞానము చేత అజ్ఞానం ఎప్పుడు నశించిపోతుందో అని చెప్పాడు ఒకటి. మళ్ళీ 3వ అధ్యాయంలో అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి అని 13వ అధ్యాయంలో చెప్పాడు. అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అని 5వ అధ్యాయంలో చెప్పాడు. అంటే అజ్ఞానం అనేటువంటిది జ్ఞానమును ఆశ్రయించి ఉన్నదని 3వ అధ్యాయంలో ఆవృతం జ్ఞానమేతన అన్నాడు. 5వ అధ్యాయంలో అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం అని చెప్పాడు. కాబట్టి అవిద్య కలిగి ఉన్నటువంటి వాడికి శాస్త్రం అవసరమే. కానీ
అవిద్య నుంచి బయటపడిపోయి క్షేత్రజ్ఞుడే నేను